ఈసారి ఎలక్షన్లో 50 కోట్లకు వచ్చి పడడానికి జగ్గిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎంత 50 కోట్లు. మీకు ఆ 50 కోట్లు ఉంటే వాళ్ళు తెచ్చండి. నాకు తెలిసి చాలా మంది ఆలయాల్లో పనుల మీద వస్తున్నారు. ఇసుక ర్యాంపులన్నీ మీ చేతుల్లో ఉన్నాయి, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జగ్గిరెడ్డి గారు అంటారు. మీరు అన్నది అంటే ఈ ప్రాంతంలో ఇసుక రీచ్లు ఉన్నంత మాత్రాన అవన్నీ మావే అని మరి తప్పుడు ఆలోచనలు ఎవరు వెళ్తే వారి అజ్ఞానానికి మేము బాధ్యత వహించలేం. కానీ ఒక మాట అయితే మీకు చెప్తున్నాం, ఇవాళ పోలవరం ప్రాజెక్టు 56,000 కోట్లు ఈ రాష్ట్రంలో. పోలవరంలో తెల్లం బాలరాజు గారు ఎమ్మెల్యే, అంటే 56,000 కోట్లు బాలరాజు గారు ఒక కార్యక్రమం నడుస్తుంది. దానికి టెండర్ పిలిచారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు దానికి అర్హత ఉన్న వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. అదే అలాగే ఒక నిమిషం, అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత కొత్తపేట నియోజకవర్గంలో ప్రకృతి సహజమైనటువంటి ఇసుక ఇక్కడ ఉండడం, ఈ ప్రాంతం నుంచి జిల్లాలకు కావాల్సిన ఇసుక వెళ్ళే కార్యక్రమం జరుగుతుంటుంది. దానికి కూడా ఇవాళ ఎవరో ఒకరికి ఇస్తే మళ్ళీ దాన్ని తప్పడతారన్న ఉద్దేశంతో ఒక టెండర్ పిలిచి అందులో మీరు పార్టిసిపేట్ చేసి మీకు అర్హత ఉంటే ఆ ఎలిజిబిలిటీస్ ఉంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చేస్తారు. అలాగే రోడ్లు వేస్తారు, ఎవరు టెండర్ ఏం జరిగినా దాన్ని కొనండి ప్రజాప్రతినిధుల మీద రుద్దేటువంటి కార్యక్రమం తప్పని నేను చెప్తాను. ఇంతకు ముందు ఇసుక రీచ్లు ఉంటే స్థానిక సంస్థలకి ఎంతో కొంత నిధులు కింద వచ్చేవి. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకున్నంత స్థాయిలో వస్తుందా అసలు? మరి మించి ఇసుక అంటే 1-2 రోజులు లేట్ అవుతున్నాయి. కానీ ఆ నిధులు ఏదైతే గవర్నమెంట్ దామాషా ప్రకారం మరి ఉన్నటువంటి జిల్లా పరిషత్కి అలాగే మండలానికి పంచాయతీకి రావాల్సిన నిధులు ఒక రోజు లేట్ అవుతుందేమో కానీ మాకు చేరుతున్నాయి. కానీ ఇసుక రాష్ట్రాలు తరలిపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భవన కార్మికులు ఇసుక లేక చాలామంది పనులు లేక పస్తులు ఉంటున్నారండి. అంటే మీరు అనేటువంటి ఇది కూడా వాస్తవం కాదు. గతంలో ఏదైతే ఇచ్చిన ఒక నిమిషం, గతంలో ఈ ఇసుక ఇవ్వడంలో కొన్ని ఈ ఈసీ క్లియరెన్స్లు రాగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ట్రాన్స్పోర్టేషన్ డిలే అయ్యి ఒక లారీ ఒక రోజుకి ఒక అంటే మనుషులతో లోడ్ చేసేటప్పుడు ఒక లారీ మాత్రమే బయటికి, అంటే రోజు 3 ట్రిప్పులు వెళ్ళినటువంటి వాళ్ళు కేవలం ఒక ట్రిప్కే పరిమితమైన పరిస్థితి ఉండేది. అప్పుడు ఆ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా ఈ డెమరీ ఒక రోజు ఒక లారీకి రావాలన్న మొత్తం డబ్బంతా కూడా దాన్ని వినియోగదారుల మీద భరించినప్పుడు అది రేట్ ఎక్కువ అన్నమాట వస్తూ నేను ఒప్పుకుంటాను. కానీ తర్వాత దాన్ని ఫ్రీ చేసి ఇవాళ ఎక్కడ కూడా లారీ ఆగకుండా ఇమీడియట్గా ఎప్పుడైతే మరి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు లోడ్ చేసి ఎప్పుడైతే పంపిస్తున్నారో తప్పనిసరిగా ఆటోమేటిక్గా రేట్స్ తగ్గి వచ్చాయి. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే టన్ను కట్టేటువంటి డబ్బు ఉందో దాన్ని కట్టించి మీకు రసీదు ఇచ్చి మీకు పట్టుకెళ్తున్నారు. మీరు వెళ్తే మీరు కూడా లారీ కొరకు పట్టుకెళ్ళండి. మీకు ఎవరన్నా ఇవ్వం ఇక్కడ లేదు, లేదా మీరు ఇంతకే కొనడని ఎవరైనా చెప్తుంటే మాకు చెప్పండి, అందుబాటులోకి తెస్తున్నారు కదా. అలాగని ఇవి కూడా ఏదో 1-2 రోజులు ప్రిపరేషన్ అటు ఇటు అయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది లేబర్ దాన్ని బతుకుతున్నారు పాపం. కాబట్టి వారు కొట్టకుండా మరి వారు కూడా బాగుండాలి కదా అనే ఉద్దేశంతో వారు కూడా పని కల్పించమని మేము చెప్తూ ఉన్నాం, జరుగుతుంది.